అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేనైతే మీతో ఒక విషయాన్ని మాట్లాడాలనుకుంటున్నాను. ప్రతిరోజు మనం ఎన్నో విషయాలను వింటుంటాం, చూస్తుంటాం. కానీ ఆ విషయాలు మనం విన్న కాడ, చూసిన కాడ, మాట్లాడిన కాడ వదిలేస్తాం, మనకెందుకులే అనేసి. కానీ ఈరోజు ఈ విషయాన్ని అయితే విన్న ప్రతిసారి మనం దాన్ని ఇంకా సీరియస్గా తీసుకోవాలని అనిపిస్తుంది. దాన్ని వదిలేయాలని అనిపించడం లేదు. దానికి ఏదో ఒక న్యాయం జరిగితే బాగుండు అనేసి అనిపిస్తుంది. మనకు చేతనైంది మనం చెయ్యాలి అనిపిస్తుంది. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది నేను ఏ విషయం గురించి మాట్లాడుతున్నానో. అదే మొన్న పెహల్గాంలో జరిగిన ఎన్కౌంటర్ గురించి. ఎంత దారుణం, ఎంత బాధానికరం, గుండెలను పిండి వేసింది. చూస్తున్న ప్రతిసారి మనలో మనకి ఏదో తెలియని ఆవేశం, ఏదో చేయాలన్న కసి, ఏమీ చేయలేకపోతున్నామన్న బాధ. ఎంత దారుణానికి వడికొట్టారండి. పిల్లలు పెద్దవాళ్ళు అని లేకుండా బట్టలు ఊడదీసి మరి నువ్వు హిందువా ముస్లింవా ఎవరు అని ఒక క్లారిటీకి వచ్చినాక కాల్చి చంపారు చూడండి. ఆ టైంలో ఆడవాళ్ళు వాళ్ళని బతిలాడుతూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో వచ్చే పైశాచిక ఆనందం మనం ఊహించుకుంటే వాళ్ళు ఎంత శాడిజంగా చేశారో మనకు అర్థమవుతుంది. నిజమేనా? ఏం తప్పు చేశారండి పిల్లలు, ఆడవాళ్ళు? నిన్నగాక మొన్న పెళ్ళైన ఒక నవవధువు ఎన్నో ఆశలతో, కోటి ఆశలతో తను కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. 3 నాళ్ళ ముచ్చటైపోయింది. తన కళ్ళ ముందే తన భర్తను చంపుతుంటే ఆ మహిళ పడే ఆవేదన ఎలా ఉంటుందో ప్రతి ఒక్క మహిళకు అర్థమైపోతుంది. చూస్తున్న, వింటున్న కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి. ఇవాళ మనం ఏమి చేయలేకపోతున్నామే అన్న బాధ ఒకవైపు, పాపం కదా అని అనుకోవటం తప్ప మనం ఏం చేయలేకపోతున్నాం. తను బ్రతికున్న శవంలాగా ఉంది. తన భర్తను తన కళ్ళ ముందు చంపుతుంటే ఆ ఆడపిల్ల ఎంత మానసిక శోభను అనుభవించిందో ఆ ప్లేస్లో మనం ఒక్కసారి ఉండి ఆలోచిస్తే అర్థమవుతుంది. మోదీ సార్, మీకు ఒకే ఒక్క విషయాన్ని నేను విన్నవించుకుంటున్నాను. ఇది తప్ప ఒప్ప నాకు తెలియదు, కానీ న్యాయం యుద్ధాన్ని ప్రకటించండి. వాడు ఒకేసారి చావకూడదు, ప్రతిరోజు చస్తూ బతకాలి. మనం యుద్ధం ప్రకటించామన్న రోజు నుంచి వాడు చచ్చేంత వరకు ఈరోజు చేస్తామా రేపు చేస్తామా అని అనుకోవాలి. నేనైతే ఇదే కోరుకుంటున్నాను. తప్పో ఒప్పు క్షమించండి, నాతో ఏకీభవించండి. బాయ్ ఫ్రెండ్స్.